ఒక 34 అమాయకపు ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. రేవంత్ రెడ్డి గారు కూడా బయటకు వచ్చి బహిరంగంగా ఒక మాట అన్నారు. ఉమ్మడి రాష్ట్రాల్లో గానీ తెలంగాణ సెపరేట్ అయిన తర్వాత గానీ ఈ స్కేల్ ఆఫ్ యాక్సిడెంట్ నేనైతే ఇప్పుడు దాకా చూడలేదు అని దాని గురించి మీరు తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో గానీ తెలంగాణ రాష్ట్రంలో గానీ ఇన్ని ప్రాణాలను బలిగొన్న దుర్ఘటన జరగలేదు. డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చేస్తే టాబ్లెట్లు తయారు చేసే కంపెనీ ఒకటి ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాంట్లో పనిచేస్తున్నారు అనుకోండి. సోమవారం పొద్దున్నే యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఉద్యోగానికి వెళ్తున్నారు. మీతో పాటు అన్ని రకాల ఏజ్ గ్రూప్స్ వాళ్ళు ఉన్నారు అక్కడ. చిన్నపిల్లలు, ఆడవాళ్ళు, గర్భవతులు అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వీళ్ళందరూ డైలీ వేజ్ వర్కర్స్. అంటే ఒక రోజు పూట గడవాలంటే పనికి రావాల్సిందే. అలాంటి దగ్గర మీరు పొద్దున్నే వెళ్లగానే రియాక్టర్ పేలి మీ కళ్ళ ముందే జనాల ప్రాణాలు ఆవిరైపోతే అది లోపల ఎంత హృదయ విదారకంగా ఉంటుంది. ఇవాళ తెలంగాణలో జరిగింది అదే. సంగారెడ్డి జిల్లాలో పాష మైలారం అని చెప్పి మనకి హైదరాబాద్ కి నార్త్ వెస్ట్ లో ఈ మ్యాప్ లో చూసినట్టు ఒక 50 కిలోమీటర్లు వెళ్తే మనకు వస్తుంది. అక్కడ సిగాచి ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళతో ఒక ప్లాంట్ ఉంది. ఆ ప్లాంట్ లో నిన్న జరిగింది ఇది. రేవంత్ రెడ్డి గారు దీని మీద కమిటీ వేస్తారు, దాని మీద ఒక ఎంక్వైరీ జరుగుతుంది. కానీ ఇక్కడ కొన్ని పాయింట్స్ గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నా వితౌట్ గెటింగ్ ఇన్ టు కన్క్లూజన్. మనం ఏదైనా హెడ్లైన్ చదివినప్పుడు కానీ మ్యాటర్ జస్ట్ క్విక్ గా స్క్రోల్ డౌన్ చేసినప్పుడు కానీ అసలు ఇన్ఫర్మేషన్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సో నేను కన్సైజ్ గా ఏం చేస్తానంటే అక్కడ జరిగిన ఇన్సిడెంట్ ని, పోయిన ప్రాణాలని, రేవంత్ రెడ్డి గారు చెప్పిన మ్యాటర్ ని, ఆయన ఇస్తానన్న కాంపెన్సేషన్ ని, పాస్ట్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్, ఇలాంటి దుర్ఘటనలు ఎన్ని జరిగినా మనం దీన్ని ఎందుకు ఆపలేకపోతున్నాం అనే పాయింట్ మీద ఐ వాంట్ టు డిస్కస్. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, హైడ్రా కానీ, మినిస్టర్లు కానీ, SDRF కానీ రాత్రింపగళ్ళు పనిచేసి నిజాన్ని బయటికి తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని వాళ్ళు చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం సీఎం రేవంత్ రెడ్డి గారు చనిపోయిన కుటుంబానికి ₹1 కోటి, ఇంజూర్ అయిన వాళ్ళకి 10 లక్షలు ఎక్స్గ్రేషియా అనౌన్స్ చేశారు. అది కాకుండా చనిపోయిన కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్ గా వాళ్ళకి వెంటనే ఖర్చులు అవి ఉంటాయి కాబట్టి చనిపోయిన వాళ్ళకి ₹1,00,000, ఇంజూర్ అయిన వాళ్ళ చేతిలో 50,000 పెట్టాలని నిర్దేశించారు. దెబ్బలు, గాయాల పాలై కొంతకాలం పని చేయలేని పరిస్థితిలో ఉండి ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు పనులకు వెళ్లే పరిస్థితి ఉంటే వాళ్ళకు ₹5,00,000 ఇవ్వాలని. బట్ ఇక్కడ మనం చూడాల్సిన ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటంటే ₹1 అనేది పెద్ద అమౌంట్. 34 మంది చనిపోయారు. గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకున్నందుకు హర్షించాలో, ఇలాంటి మళ్ళీ జరుగుతున్నందుకు బాధపడాలో అర్థం కావట్లేదు. ఎనీవేస్ నిజం మన దాకా రావడానికి మనం వెయిట్ చేద్దాం. కానీ అసలు ఏం ప్లాంట్ ఇది, ఎందుకు ఇలా జరిగింది అనే డౌట్ మన అందరికీ ఉంటుంది కదా. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానని జాగ్రత్తగా వినండి. అండ్ ఎంక్వైరీకి సంబంధించి ఎటువంటి నిజం బయటకు వచ్చినా కూడా దాన్ని ఆథెంటికేట్ చేసి మీ ముందు పెడతా. దాన్ని మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మైక్రో క్రిస్టలైన్ సెల్యులోజ్ అని మనం ఏదైనా ఒంట్లో బాగాలేకపోతే టాబ్లెట్ వేస్తాం కదా, ఆ టాబ్లెట్ ని తయారు చేసే పౌడర్ ఇది. ఇప్పుడు ఈ పౌడర్ పేరు ఎందుకు చెప్తున్నానంటే ఈ సిగాచా కంపెనీ ఉంది కదా, వాళ్ళు సంగారెడ్డిలో నడుపుతున్న ప్లాంట్ ఏదైతే ఉందో ఈ పౌడర్ తయారు చేసే ప్లాంటే అది. ఇప్పుడు ఈ ప్లాంట్ లో ఏం జరగడం వల్ల కంప్లీట్ గా పేలిందంటే ఒక కెమికల్ స్ప్రే డ్రైయర్ ఉంది అక్కడ. దీన్ని ఒక చాలా పెద్ద జైంట్ హెయిర్ డ్రైయర్ అనుకోండి. మన ఇంట్లో వాడతాం కదా, అందరికీ అర్థం కావాలని చెప్తున్నాను. ఇప్పుడు ఈ స్ప్రే డ్రైయర్ ఏం చేస్తుంది, లిక్విడ్ స్లరీ ఏదైతే ఉంటుందో ఒక మెటల్ చేంబర్ లో లిక్విడ్ ఉంటుంది. ఆ లిక్విడ్ లో మనకు కావాల్సిన పౌడర్ ఉంటుంది. దీన్ని వేడి గాలితో దీన్ని కొడితే ఈ లిక్విడ్ ని ఆ పార్ట్ అంతా ఎవాపరేట్ అయిపోయి పౌడర్ కింద పడిపోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ ని రా మెటీరియల్ లా వాడతారు టాబ్లెట్లకి. చాలా ఫైన్ పౌడర్ అది. కాకపోతే చిన్న స్పార్క్, చిన్న అగ్గిరవ్వ పౌడర్ కి తగిలినా కూడా చాలా భయంకరంగా పేలుతుంది. ఇప్పుడు ఇలా వార్నింగ్ సిగ్నల్స్ రాస్తారు కదా, ఇన్ఫ్లేమబుల్ అని, అలా అనుకోండి. అందుకోసం ఈ మెటల్ చేంబర్ లో ప్రెషర్ ఏదైతే ఉంటుందో దాన్ని బాగా రెగ్యులేటెడ్ గా ఉంచాలి. ప్రెషర్ గానీ పెరిగితే ఒకటి ఆ ఫైన్ డస్ట్ ఏదైతే ఉందో, ఆ పౌడర్ ఏదైతే ఉందో అది అంటుకునే ప్రమాదం ఉంటుంది. అందుకోసమని ఇలాంటి ప్లాంట్స్ లో ఆ రెగ్యులేషన్ ఏదైతే ఉంటుందో అది చాలా బలంగా చూసుకుంటారు. ఒక నంబర్ దాటి ప్రెషర్ వెళ్ళకూడదు. మరి ఇక్కడ సేఫ్టీ వాల్వ్ జామ్ అయిపోవడం వల్ల, వార్నింగ్ సైన్స్ ని బైపాస్ చేయడం వల్ల, లేదా ఈ మెషిన్ ఓవర్లోడ్ అవడం వల్ల ఏమో గానీ ప్రెషర్ గట్టిగా పెరిగిపోయింది. ఆల్మోస్ట్ ఒక బెలూన్ పేలేదాకా వచ్చేలాగా. అండ్ మనం కొంచెం జూమ్ అవుట్ చేసి ఇది 3 స్టోరీ బిల్డింగ్ ఇది. అండ్ ఆల్మోస్ట్ ఈ కెమికల్ స్ప్రేయర్ ఉండే ఫ్లోర్ అంతా పౌడర్ స్ప్రెడ్ అయిపోయింది, గాల్లో కలిసిపోయింది. ఎందుకు? ఒకటి ప్రెషర్ వల్ల, లేదా ఈ సేఫ్టీ వాల్వ్స్ లో గ్యాప్స్ ఉండడం వల్ల. ఏదైనా అయ్యుండొచ్చు, మనకి ఎంక్వైరీ అయితే కానీ మనకు నిజం బయటికి రాదు. అండ్ ఇప్పుడు దాకా జరిగిన ఈ తప్పులతో పాటు ఈ స్పార్క్ ఏదైతే ఉందో, ఈ అగ్గిరవ్వ ఏదైతే ఉందో అది ఎక్కడి నుంచో వచ్చి ఉండాలి. అండ్ వన్స్ అది అంటుకున్న తర్వాత ఆ డస్ట్ ఏదైతే ఉందో మొత్తానికి స్ప్రెడ్ అయిపోయి ఉండాలి. ఇప్పుడు ఫారెస్ట్ ఫైర్స్ మనం వింటుంటాం కదా, కొంచెం డ్రై లీవ్స్ ఉన్నా కూడా ఎండిపోయిన ఆకులు, అది మొత్తం ఫారెస్ట్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. మొన్నే మనం లాస్ ఏంజలస్ లో చూసాం ఇలాంటిది. అలాంటిది పౌడర్ ఫామ్ లో అనుకోండి అదే జరిగింది. ముందు ఆ రియాక్టర్ పేలింది, తర్వాత అగ్గి ఏదైతే ఉందో అది డస్ట్ ఎక్కడెక్కడైతే ఉందో అదంతా స్ప్రెడ్ అయింది. అండ్ రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు, ఈ దుర్ఘటన జరిగినప్పుడు 143 మంది లోపల ఉన్నారు. 143 దుర్ఘటన జరిగినప్పుడు పరిశ్రమలో 143 మంది ఉండడం జరిగింది. అండ్ దీనికి సంబంధించిన ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఓవర్సీ చేస్తాడో మొత్తం, ఆయన కూడా ఈ ప్రమాదంలో చనిపోయాడు. అందుకే ప్రస్తుతానికి ఇంకా మనకు నిజం బయటికి తెలియదు కంప్లీట్ గా. దేని వల్ల ఈ తప్పిదం జరిగింది అనేది ఎంక్వైరీలో ఖచ్చితంగా తెలుస్తుంది అని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అండ్ మీలో ఒక డౌట్ రావడం సహజం, అక్కడ ఆ టైంకి అగ్గిరవ్వ రావాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే ఇట్ కుడ్ బి ఎనీథింగ్. మనం ఇక్కడ మెకానికల్ ఎక్విప్మెంట్ తో డీల్ చేస్తున్నాం. మనం అది చిన్న మెటల్ ఫ్రిక్షన్ అయి ఉండొచ్చు, లేదా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అయి ఉండొచ్చు, లేదా మోటార్ ఓవర్ హీట్ అయి ఉండొచ్చు, లేదా పక్కన వెల్డింగ్ వర్క్ జరుగుతుండొచ్చు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం చెప్పలేం దాన్ని. బట్ తప్పు జరిగింది అక్కడ. ఇక్కడ అగ్గి ఎక్కడి నుంచి వచ్చింది అనేది ప్రాబ్లం కాదు, ఎవరి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగింది అనేది. ఇదంతా చెప్పిన మీకు ఏ మాత్రం డౌట్ ఉన్నా కూడా మన ఇంట్లో ఒక ప్రెషర్ కుక్కర్ ఉంటుంది కదా, అందులో ఏదైనా పౌడర్ వాటర్ మిక్స్ మనం ప్రెషర్ పెడితే వాల్వ్ జామ్ అయిపోతే బయటికి గాలి రాకుండా ప్రెషర్ బిల్డ్ అయ్యి అది ఒకవేళ పేలి
రూమ్ అంతా పౌడర్ స్ప్రెడ్ అయిపోతే ఎలా ఉంటుంది? ఒకవేళ పౌడర్ ఇన్ఫ్లేమబుల్ అయితే అదే ఇక్కడ జరిగింది. సో ఇక్కడ తప్పెవరిది అంటే ఎవరిదై ఉండొచ్చు? ఆ ప్రెషర్ వాల్ సరిగ్గా చెక్ చేయని వంటవాడిదైనా అయి ఉండాలి, ప్రెషర్ కుక్కర్ సరిగ్గా రెడీ చేయని మ్యానుఫ్యాక్చరర్దైనా అయి ఉండాలి, లేదా మ్యాల్ ఫంక్షన్ అవుతున్న ప్రెషర్ కుక్కర్ ని ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన క్వాలిటీ చెక్స్ డిపార్ట్మెంట్ దైనా అయి ఉండాలి. ఇక్కడ కూడా అంతే. ఆ రియాక్టర్ ఎందుకలా ఓవర్ ప్రెషర్ అయింది అని ఖచ్చితంగా ఎంక్వైరీలో క్వశ్చన్ చేస్తారు. ఆ ప్లాంట్ ఆపరేషన్స్ హెడ్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని, మెయింటెనెన్స్ ఇంజనీర్ ని, ఆ షిఫ్ట్ కి వచ్చే ఇన్ఛార్జ్ ని ఇక్కడ లైబుల్ గా తీసుకుంటారు. ఇన్ఛార్జ్ ఆల్రెడీ చనిపోయారు కాబట్టి మిగతా ఇద్దరిని పట్టుకొని క్వశ్చన్ చేస్తారు అక్కడ ఏమైనా ప్రాబ్లం జరిగిందా అని. ఒకవేళ అక్కడ ప్రాబ్లం లేకపోతే డస్ట్ అంత ఈజీగా బయటికి వెళ్ళి ఎస్కేప్ అయింది అని డిజైన్ సేఫ్టీ ఇంజనీర్స్ ని క్వశ్చన్ చేస్తారు, ప్రొడక్షన్ మేనేజర్ ని క్వశ్చన్ చేస్తారు, సరైన కంటైన్మెంట్ లేకుండా ఈ ఆపరేషన్ ఎలా కండక్ట్ చేశారు మీరు అని. ఫ్యాక్టరీకి ఎవరైతే లైసెన్స్ ఇచ్చారో వాళ్ళని క్వశ్చన్ చేస్తారు. మనం ఇంకొక స్టెప్ డీప్ గా వెళ్తే మనకి ఏం తెలుస్తుంది? రేవంత్ రెడ్డి గారిని ఒక రిపోర్టర్ క్వశ్చన్ అడిగారు ఇవాళ ఆయన ప్రెస్ మీట్ లో. హీ వాస్ వెరీ క్లియర్. ఈ కంపెనీ వాళ్ళు సంగారెడ్డిలో ఈ పర్టికులర్ ఏరియాకి 12 గంటల షిఫ్ట్ లో జనాలు పట్టుకొస్తున్నారు, ఇన్ హ్యూమన్ కండిషన్స్ లో ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళకి సరైన బ్రేక్లు ఇవ్వట్లేదు, వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయట్లేదు, అక్కడ ఏదైనా చిన్న మిస్టేక్ జరిగినా ఇవాళ చూడండి ఎన్ని ప్రాణాలు పోయినాయో అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని డైరెక్ట్ గా అడిగితే మీరు లిఖిత పూర్వకంగా నాకు ఇవ్వండి, లెట్ మీ గో త్రూ ఇట్, మీ ఎంక్వైరీలో దీన్ని సబ్మిట్ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరు చెప్పిన విషయాలు అన్నిటి కూడా రాతపూర్వకంగా మా అధికారులకు ఇవ్వండి. మీరు చేసిన ఫిర్యాదును మొత్తం పరిగణలోకి తీసుకొని ఏ విధంగా ఇలాంటి తప్పిదాలకు పాల్పడుతున్న వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. ఇన్ఫాక్ట్ ఇంకొక సెగ్మెంట్ ఏం క్వశ్చన్ చేస్తున్నారు? ప్రజలు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కదా, ఆల్రెడీ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నా మీరు ఎందుకు సీరియస్ గా తీసుకోవట్లేదు అని డైరెక్ట్ గా గవర్నమెంట్ నే క్వశ్చన్ చేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా వాళ్ళ ప్లాంట్ ఆడిట్ చేయాల్సింది, అది ఎందుకు జరగలేదు? క్వశ్చన్ నెంబర్ 1. లేబర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అక్కడ వర్కింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, జనాలు ఏ పరిస్థితుల్లో అక్కడ పనిచేస్తున్నారు, వాళ్ళ ప్రాణాలు సేఫ్ గా ఉన్నాయా లేదా కనీసం అని చూసుకోవాల్సింది. క్వశ్చన్ నెంబర్ 2. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఖచ్చితంగా రెడ్ ఫ్లాగ్ రేస్ చేయాల్సింది, లేదా లోకల్ ఎమ్మెల్యేలకు కానీ కార్పొరేటర్లకు కానీ ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా వచ్చుంటే వాళ్ళు చూసి చూడనట్టు వదిలేశారా లేదా అని కూడా మనం గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయాలి అని ఒక సెగ్మెంట్ గట్టిగా మాట్లాడుతుంది. ఎవరేం మాట్లాడినా ఒక విషయం అయితే మనందరికీ తెలుసు కదా, దిస్ ఇస్ నాట్ అన్ యాక్ట్ ఆఫ్ గాడ్. ఇది నేను అహ్మదాబాద్ సంఘటన జరిగినప్పుడు కూడా చెప్పాను. లోపల నేను ఎంత ఎమోషనల్ గా ఉన్నా, ఎవరి మీద నేను అభాండాలేను, బట్ ఐ వాంట్ మేక్ ఇట్ వెరీ క్లియర్, ఇది యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు, ఇది టోటలీ అవాయిడబుల్ డిజాస్టర్. 105 మంది చనిపోయారు, ఇంకా లెక్క పెడుతున్న పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్పి మనకి అఫీషియల్ సోర్సెస్ చెప్తున్నాయి. 105 మంది ఆల్రెడీ చనిపోయారు. ఎటువంటి గ్రాఫిక్ ఇమేజ్ నేను చూపించాను కానీ ఆ ఫ్లైట్ కింద పడిన తర్వాత సౌండ్ ఏదైతే, ఆ శబ్దం ఏదైతే వచ్చిందో, ఎవరైనా బ్రతికితే మిరకల్ అన్నట్టు ఉంది. ఎగ్జాక్ట్ నంబర్స్ మనం చెప్పాల్సి వస్తే 169 ఇండియన్స్ ఉన్నారు, 53 బ్రిటిష్ సిటిజన్స్, 7 పోర్చుగీస్ వాళ్ళు, ఒక కెనేడియన్ సిటిజన్. The plane was carrying 169 Indians, 53 British nationals, 7 Portuguese and 1 Canadian passenger. ఇది సడన్ గా పైనుంచి ఏదో ఉరుమో మెరుపో వచ్చి కూల్ చేసిన బిల్డింగ్ కాదు కదా, ఎక్కడో తప్పిదం జరిగే ఉండాలి కదా. అది ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనుషులు ప్రాణాలు పోయినాయి, 34 నిండు ప్రాణాలు. సో దే హ్యావ్ టు బి హెల్డ్ అకౌంటబుల్ అనేది నా పాయింట్. అంతే. ఎవరు తప్పు చేసినా నిజం బయటికి రావాలి. ఓకే, మన ఎక్స్గ్రేషియా ఇస్తాం, వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటది గవర్నమెంట్. బట్ రేవంత్ రెడ్డి గారి మాటల్లోనే ఆయనే చెప్పారు కదా, ఉమ్మడి రాష్ట్రాల్లో కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కానీ ఇంత పెద్ద ప్రమాదం, ఇంతమంది మృతులు ఇప్పటిదాకా చూడలేదు అని. మరి ఇట్స్ టైమ్ టు గెట్ సీరియస్ కదా, మనుషుల ప్రాణాలు అవి. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ఇట్, ఎటువంటి క్యాపిటలిజం అయినా, ఎటువంటి వెల్త్ క్రియేషన్ అయినా ఎథికల్ గా జరగాలని నమ్మే వ్యక్తిని నేను. ఐ బిలీవ్ ఇన్ క్యాపిటలిజం, బట్ మనుషుల ప్రాణాలు పలంగా పెట్టేసి తద్వారా ప్రాఫిట్స్ చేసుకుందాం అంటే కరెక్ట్ కాదు. అది ఫస్ట్ జనాల సేఫ్టీ, ఒక మనిషి ప్రాణం విలువ అతను ఎంత సంపాదిస్తున్నాడు అనే దాని మీద డిపెండ్ అవ్వకూడదు. ఏ ప్రాణమైనా ప్రాణమే అనుకోవాలి. ఆ ప్రాణం పదిలంగా ఉన్న తర్వాతే బయట నుంచి ₹1 అనేది మన దగ్గరికి రావాలి. అండ్ దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఎ క్యాపిటలిస్ట్. అండ్ ఎంక్వైరీ దగ్గరికి వస్తే దాని గురించి కూడా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది తెలంగాణ గవర్నమెంట్ వేసిన ఎంక్వైరీ. ఇది 5 ప్రశ్నలకు సమాధానం కావాలి. ఈ ఘటన జరగడానికి ఎగ్జాక్ట్ కారణం ఏంటి? ఎటువంటి అవుట్డేటెడ్ మెషినరీ అయినా వాడారా? ఏదైనా సేఫ్టీ ల్యాబ్స్ కానీ ఇల్లీగల్ ఆపరేషన్ కానీ జరిగిందా? హ్యూమన్ ఎర్రర్ ఉంటే ఎవరా హ్యూమన్, ఏంటి ఆ డిపార్ట్మెంట్? ఫైనల్ గా వాళ్ళు చేస్తున్న తప్పేంటి? ఈ ప్రశ్నలకి సమాధానం తెలుసుకోవడానికి ఒక హై లెవెల్ కమిటీని వేశారు. ఖచ్చితంగా అందులో ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి హై లెవెల్ అఫీషియల్స్ ఉంటారు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఉంటారు, ఫైర్ సేఫ్టీ నుంచి ఉంటారు, ఒక లీగల్ ఎక్స్పర్ట్ ఉంటారు, ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉండొచ్చు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం కదా ఏ పాయింట్ లో ల్యాబ్స్ జరిగి ఉండొచ్చు అని. దానికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూర్చొని అసలు ఏం జరిగింది కంప్లీట్ నిజాన్ని బయటికి రావడానికి విశ్వ ప్రయత్నం చేస్తారు. అండ్ యాజ్ యూజువల్ గా ఇనిషియల్ రిపోర్ట్ బయటికి రావడానికి 1 వీక్ నుంచి ఒక 15 రోజుల వరకు పట్టొచ్చు. సరే, ఫుల్ టెక్నికల్ ఆడిట్ రావడానికి 4 రోజులు అవనివ్వండి. బట్ దీన్ని మాత్రం మనం యాజ్ సిటిజన్స్ లైట్ తీసుకోకూడదు. అందుకే నేను కూడా ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడలేదు. పలానా పర్సన్ మీద నేను జస్ట్ అలా ఒక నిందేసేయడం చాలా ఈజీ. కోపం ఉంది, కానీ ఎంక్వైరీ వచ్చేదాకా వెయిట్ చేద్దాం, ఎవరి తప్పో తెలుసుకుందాం నాకు కూడా లోపల నుంచి ఉంది. జనాల సమయానికి వాల్యూ ఇవ్వట్లేదు. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. మనం మనుషుల్ని మనుషులుగా ట్రీట్ చేయడం మానేసాం కంప్లీట్ గా. మనకు ఒక ప్రోటోటైప్ కనబడతాడు, పైనుంచి కింద వరకు చూస్తే వీడు మనకి 12 నుంచి 16 గంటలు కంప్లైంట్ చేయకుండా పని చేస్తాడా అని చూసి లోపలికి లాగుతాం. సరే, కానీ దాన్ని దాటి వీడు బ్రతికినా పోయినా మనకు అనవసరం, అదో చిన్న తప్పిదం వల్ల జరిగింది, దాని నుంచి బయట మనం ఎలా పడదాం అనే రోజుకు మనం దిగజారిపోకూడదు. అది ఎటువంటి ఆర్గనైజేషన్ అయినా, గవర్నమెంట్ అయినా. ఆ వ్యక్తి ఎవరైతే చనిపోయాడో అతను ఒక మనిషి, ఆయనకు ఒక కుటుంబం ఉంది, ఎన్నో ఆశలు ఉండుంటాయి. मेरा चाचा है, आपको पता हॉस्पिटल में चेक
हॉस्पिटल में चेक कर लिया, कहीं भी नहीं है। రోజు కూలికి పనికొచ్చాడు అంతే. అతనికి టాలెంట్ లేదని తీసి పక్కన పడేసి రోజు కూలి అని చెప్పి అతను విధంగా మనం చూసి అతని ప్రాణాలకు కూడా లెక్క చేయకుండా, ఇది నేను మళ్ళీ చెప్తున్నా, ఆ వ్యక్తి ప్రాణం మీద మనకి హక్కు లేదు. చనిపోయిన వాళ్ళు ఒక గర్భవతి ఉంది అంటే ఒక ప్రాణం కాదు, 2 ప్రాణాలు పోయినాయి. మనం వాళ్ళకి ఎటువంటి ఉపశమనాన్ని కలిగిస్తున్నాం అంటే అఫ్ కోర్స్ మన ఇచ్చిన ఎక్స్గ్రేషియా ఏదైతే ఉందో అది వాళ్ళకి ఒక టెంపరీ రిలీఫ్ ఇవ్వచ్చు, కాదనట్లేదు. బట్ నిజమైన వాల్యూ ఎప్పుడు ఇస్తాను తెలుసా? తప్పు చేసిన వాళ్ళని లీగల్ గా శిక్షించిన రోజే. ఎందుకంటే ఆ వ్యక్తి కూడా లైట్ తీసుకోకూడదు కదా, సరే అయిపోయింది అని చెప్పి, అది జరగకూడదు. దీని మీద మీరే ఉంటే నాకు కింద కామెంట్స్ లో ఖచ్చితంగా రాయండి. ఎందుకంటే నేను ఒక్కనే మాట్లాడడం కాదు, నాకు తెలియని పాయింట్ ఏదైనా మీకు తెలిసినా కూడా, నేను ఏదైనా పాయింట్ మిస్ అయ్యానని మీరు అనుకున్నా కూడా లెట్ మీ నో డౌన్ ఇన్ ద కామెంట్స్. ఐ వాంట్ నో మీలో ఇది ఎంతమందికి తెలుసో. 2020లో విశాఖపట్నంలో ఇలాంటి దుర్ఘటనలోనే 12 మంది ప్రాణాలు కోల్పోయారు ఒక గ్యాస్ రిలీజ్ అవడం వల్ల. అది ఏ గ్యాస్? అది ఆప్షన్ ఏ ఇస్ అమోనియా, ఆప్షన్ బి ఇస్ మీథేన్, ఆప్షన్ సి ఇస్ స్టెరిన్, ఆప్షన్ డి ఇస్ ఫాస్జీన్. తెలిస్తే కింద రాయండి. తెలుసుకోవాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టేస్తా, అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని ఉంటుంది. డెఫినెట్లీ కమ్ దేర్, యూ విల్ చెక్ ఇట్ అవుట్. నేను ఒక క్వశ్చన్ చెప్దాం అనుకుంటున్నాను నేను సీరియస్ గా. మీరు ఈ పాయింట్ వరకు ఈ వీడియోలో చూస్తున్నారంటే యూఆర్ సీరియస్ అబౌట్ థింగ్స్. రోజు మీ చుట్టూ ఏం జరుగుతున్నాయో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. అండ్ ఫ్రాంక్లీ మీరు ఇస్తున్న సపోర్ట్ వల్లే ఎటువంటి టాపిక్ గురించి అయినా నిర్భయంగా మాట్లాడగలుగుతున్నాను నేను. దానికి మీరే కారణం, మీరే నా ఇన్స్పిరేషన్, మీరే నా ప్రేరణ. దానివల్ల చాలా మంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుంది డైలీ బేసిస్. ఐఎమ్ ఎటర్నలీ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఈ టాపిక్ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత ఒక ఫాలో అప్ వీడియో చేస్తాం. దాన్ని కానీ ఇలాంటి వీడియోస్ని కానీ మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, కొత్త వాళ్ళు మాత్రమే. అండ్ ఇక్కడ 2 వీడియోస్ పెడుతున్నాను. ఇక్కడ ఇది గద్వాల్కి సంబంధించిన వీడియో, రీసెంట్ గా జరిగిన గద్వాల్ ఇష్యూ. అది ఎంత జుబుక్సాకరంగా ఉన్నా ఒక లెవెల్ ఆఫ్ డిగ్నిటీ మెయింటైన్ చేసి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇవాళ రోజున. లేదు కొంచెం జియో పొలిటికల్ గా ఏదైనా తెలుసుకుందాం అనుకుంటే ఈ వీడియో చూడండి. పాకిస్తాన్ స్టార్టెడ్ బ్లేమింగ్ ఇండియా అగైన్. అసీం మునీర్ మళ్ళీ బయటకు వచ్చి ఏప్రిల్లో ఏ గేమ్ అయితే ఆడాడో మళ్ళీ అదే గేమ్ ఆడుతున్నాడు. అది కూడా చాలా సెన్సిటివ్ టాపిక్. దాని గురించి తెలుసుకుందాం అనుకుంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాను ఇంకో వీడియోలో. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏజుడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.